రియల్ గోల్డెన్ హవర్ సన్సెట్ అంటే ఇదే అనమాట, చూసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం తిరుమల శ్రీవారి మాడవీధుల్లో విహరిస్తున్నాం అన్నమాట మా అమ్మగారితో పాటు. సన్సెట్ మరియు పుష్కరిణిలో ఎంత చక్కగా వాళ్ళు పుష్కరిణి స్నానం అయితే చేస్తున్నారు, ఆచరిస్తున్నారు, చూసుకోవచ్చు. సమయం అప్పుడే 6:40 అయితే వస్తుంది. ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకోవాలి, తర్వాత శ్రీవారి దర్శనంకి క్యూలో నిల్చోవాలి. చాలా చాలా ఉన్నాయి. ఏమవుతుందో, ఎంత సమయం పడుతుందో చూడాలి. అంతా శ్రీనివాసుడే చూసుకుంటాడనేసి నమ్ముతున్నాను. తిరుపతిలోనే ఒక చిన్న ఇల్లు కట్టుకునేసి ఏదైనా వ్యాపారం చేసుకుంటూ వారానికి ఒకసారి వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు చూసినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే. వరాహస్వామిని దర్శించుకోవడానికి అయితే చాలా క్యూ అయితే ఉందన్నమాట. మనకు పుష్కరిణి పక్కనే ఈ వరాహస్వామి క్యూ అయితే నడుస్తుంది. క్యూ చూసుకోవచ్చు ఎంత ఉందో అనేసి. చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడే దాదాపు మనకు ఒక గంట సేపు అయితే పట్టేలా ఉందన్నమాట. గోవిందా 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 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. శ్రీ వాసరాజ ఆహ్వానిక మండపం స్టోరీ ఏంటంటే, లైక్ ఎవరైతే ఆ కింగ్డమ్లో రాజు ఉంటాడో, లైక్ విష్ణువర్ధనుడు అక్కడి నుంచి ఆహ్వానిస్తారనమాట. లైక్ ఆహ్వాన మండపం నుంచి ఆహ్వానిస్తారనమాట. లైక్ అది సెంటర్ పాయింట్ ఆఫ్ ది కింగ్డమ్ అనొచ్చు. ఈ చల్లటి సాయంత్రం వేళ చూసుకోవచ్చు. కోనేరులో ఉన్నది కోనేరు స్నానం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది వరాహస్వామి. చాలా మనకు టెంపుల్లో అయితే కెమెరా అలో లేదు. లక్ష్మి స్వామివారిని అయితే దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు శ్రీనివాసుల వారిని, శ్రీ గోవిందుని దర్శించుకోవడానికి మాడవీధుల్లో నుంచి సర్వదర్శనం వైపు అయితే వెళ్తున్నాం అనమాట. మా అమ్మని అడిగి తెలుసుకుందాం ఆదివరాహలక్ష్మి స్వామి వారి దర్శనం ఎలా అయిందో అనేసి. ఆదివరాహస్వామి దర్శనం ఎలా అయిందమ్మా? స్లోగన్స్ అన్ని బాగా చెప్పామా? గోవిందా గోవిందా అని. క్రౌడ్ కూడా ఎక్కువ ఉందనమాట. ఎందుకంటే శనివారం సాయంత్రం పూట ఇలా మార్నింగే బయలుదేరి ఉంటారు. ఇప్పుడు లైక్ టెంపుల్ అటెండ్ అయినట్టయితే కంప్లీట్ చేసుకునేసి రేపు సండే ఉంటుంది, డ్యూటీస్కి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది వచ్చేసారనమాట.
ఇప్పుడు మనం సర్వదర్శనం వైపు అయితే వెళ్తున్నాం. మాడవీధిలో నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మన ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమున్నాయో, మైక్, ఫోన్, ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా డిపాజిట్ చేసేసి సర్వదర్శనంకి అయితే ఎంటర్ అవుదాం. ఆ టైమింగ్ కూడా నేను చెప్తాను అనమాట, ఎన్ని గంటలు పట్టింది దర్శనంకి అనేసి. లైక్ వితౌట్ టోకెన్ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేనైతే. ఎవ్రీ టైం నేను లైక్ టోకెన్ ఉంటుండే అనమాట. లైక్ కిందనే తిరుపతిలో టోకెన్ తీసుకుని వెళ్తుండే. ఈసారి టోకెన్ సిస్టమ్ అనేది చేంజ్ చేశారనమాట. లైక్ ఈవినింగ్ 6 to 9 అయితే సెట్ చేశారు. సో మేము ఇక్కడ రీచ్ అయింది మార్నింగ్ 7 కల్లా రీచ్ అయ్యాం. అప్పటికే ఆ పాటికి టికెట్స్ అన్నీ కూడా లైక్ 0 అయిపోయాయి అనమాట. అన్నీ పనిచేస్తున్నారు. గోవింద. ఇక్కడ మాడవీధులు అంటే దేవుడు తిరిగాడే చోటు అనమాట. దేవుణ్ణి ఊరేగించే చోటు. అందుకు గాను ఎంతో డెకరేషన్స్ కానీ ఇలాంటి ముగ్గులతో అలంకరించి ఎంతో ఘనంగా, వైభవంగా, తర్వాత కలర్ఫుల్గా ఉంటుంది మాడవీధులు ఎప్పుడు కూడా. అందుకోసమే ఆ దేవుడు తిరిగాడే చోటు కాబట్టి ఎవరైతే భక్తాదులు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ చెప్పులు వేసుకోకుండా బేర్ ఫుట్తో నడచాలి అనే ఒక నియమాన్ని అయితే తిరుపతి దేవస్థానం వాళ్ళు సెట్ చేయడం జరిగింది. మనం సర్వదర్శనం వైపు అయితే వెళ్తున్నాం. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాదాపు సమయం 7:16 అయితే అవుతుంది. ఒకవేళ 8 o'clockకి సర్వదర్శనం క్యూలో ఎంటర్ అయినా కూడా బయటకు వచ్చేపాటికి దాదాపు రేపు 11 గంటలు లేదా 12 గంటలు అవ్వచ్చు అనేసి నేను లైక్ ప్రీవియస్ భక్తాదులతో కనుక్కున్న ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఆ టైమే అవుతుంది అనమాట. లేదు మేబీ ఇంకా తక్కువ సమయం అయింది అంటే మన అదృష్టం. మనము వేరే దానిపైన ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ సమయాన్ని కేటాయించవచ్చు అనమాట. మీరు ఈ వ్లాగ్ని ఇంకా చూస్తున్నారు అంటే డెఫినెట్లీ మీకు ఈ లెంతీ వ్లాగ్ అయినా కూడా నచ్చేసి ఉంటుంది. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టెల్ దెమ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. బికాజ్ మన ఛానల్లో ఎలాంటి అంటే లైక్ ఎంజాయ్మెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి, కానీ మోస్ట్లీ మనం స్పిరిచువల్గా లైక్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి పీస్ఫుల్గానే భావనతో కూడిన వీడియోస్ ఉంటాయి. వాటన్నిటి కూడా మీకు యూస్ఫుల్ అవుతాయని నేను భావిస్తున్నాను. సర్వదర్శనానికి ఎంటర్ అయ్యే ముందు మొబైల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా డిపాజిట్ చేయాలన్నమాట. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే లైక్ ఫోన్స్ అండ్ కెమెరాస్ ఏదైనా ఉందో అది డిపాజిట్ చేయడానికి మనకు సెంటర్ అయితే ఉంటుంది. అక్కడ మనీ పే చేయాలా లేదంటే ఫ్రీగా డిపాజిట్ చేయొచ్చా అన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అయినా తిరుపతికి ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇక ఏదో ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటారు. లైక్ సర్వదర్శనం క్యూ వే కానీ లేదా టోకెన్స్ ఇచ్చే ప్లేసెస్ కానీ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ప్రతిదీ కూడా ఎన్నిసార్లు మనం తిరుపతి విజిట్ చేసినా సమ్వాట్ లైక్ కొంచెమైనా కూడా మనకు అప్డేట్స్ అయితే ఉంటాయి. చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే భక్తాదులందరూ వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా సర్వదర్శనానికి అయితే వెళ్తున్నారు అనమాట. మోస్ట్లీ సర్వదర్శనానికి, తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ కూడా ఇదే అనమాట. తర్వాత మ్యూజియంకి వెళ్ళే రూట్ కూడా ఇదే. మనం ఈ గేట్ నుంచి వెలుపలికి వెళ్ళగానే మనకు మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. ఆ మెయిన్ రోడ్ నుంచి మనకు ఫ్రీ బస్సెస్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో మనం పైన తిరుమలలో ఏమేమి చూడాలనుకున్నామో అవన్నీ కూడా ఫ్రీ బస్ అనేది మనకు అందిస్తుంది అనమాట. అన్నట్టుగా రోడ్డు మనం ఈ గేట్ దాటగానే మ్యూజియం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫ్రీ బస్సెస్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏదైనా కాంప్లెక్స్కి వెళ్ళాలనుకున్నా లేదా బస్ స్టాండ్ వెళ్ళాలనుకున్నా ఇక్కడ వెళ్ళాలనుకున్నా కూడా ఫ్రీ బస్ అనేది ఇక్కడ మనకు మ్యూజియం అయితే కనిపిస్తుంది. దాన్ని స్ట్రైట్గానే వెళ్ళాలన్నమాట సర్వదర్శనంకి. ఇక్కడ మనకైతే బిగ్ బోర్డింగ్స్ అయితే కనిపిస్తాయి డైరెక్షన్స్ని లైక్ డైరెక్ట్ చేస్తూ మనం దాని సహాయంతో కూడా సర్వదర్శనం క్యూని అయితే చేరుకోవచ్చు. చాలామంది వ్లాగర్స్ తిరుపతి వ్లాగ్ చేశారు. ఇందులో స్పెషాలిటీ ఎంత ఉంది, లైక్ నేను ఎందుకు తిరుపతి వ్లాగ్ చేశానంటే వాళ్ళు తిరుమలని ఎక్స్ప్లోర్ చేశారు. నేను అలా కాదు, ఆ స్పిరిచువాలిటీని ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. మన ఛానలే అదనమాట, కల్చర్ స్పిరిచువాలిటీని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ తిరుపతిలో ఏ స్పిరిచువాలిటీ ఉంది, ఏ కల్చర్స్ ఉన్నాయి, లైక్ వాళ్ళు ఫెస్టివల్స్ రోజు లేదంటే మాడవీధుల్లో ఎలాంటి ఊరేగింపులు కానీ లేదంటే ఆ ఏనుగులు
ఆ నృత్యాలు ఎవ్రీథింగ్ అనమాట. లైక్ దానికి డీప్గా ఉంటుంది అనమాట. ఎక్స్ప్లోర్ చేయడం అంటే జస్ట్ ఒక వీడియో తీసి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి లైక్ అప్లోడ్ చేయడం అయితే కాదు. నావేలో దాని గురించి పూర్తిగా తెలుసుకొని దాంట్లో మనం కూడా ఫీల్ అవ్వాలి. నేను ఏదైతే రికార్డ్ చేస్తున్నానో అది ష్యూర్గా నేను ఫీల్ అయ్యి మీకు కూడా అది చూపించడం అయితే జరుగుతుంది. సో వైకుంఠం నుంచి స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట సర్వదర్శనానికి. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది సర్వదర్శనం యొక్క క్యూ అనమాట. గోవిందా గోవిందా. సో క్యూలో అయితే వెళ్తున్నాం సర్వదర్శనం. ఫోన్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లైక్ అక్కడైతే డిపాజిట్ చేద్దాం అనమాట. నేను ముందు వైపు చూపిస్తా ఎంత జనం ఉన్నారు. గోవిందా గోవిందా. గోవిందా. అందరు భక్తులతో అడిగితే 10 గంటలు అన్నారు. దానిలోపు అయితే కొంచెం సంతోషం అన్నమాట. వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అయినా మనం ఇక్కడ ఎంత పరిగెత్తినా కూడా కాంప్లెక్స్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వెళ్ళి కూర్చోవలసిందే అనమాట. సో దాదాపు అక్కడ మనం ఒక 3 గంటలు లేదా 2 గంటల సేపు గడపాల్సి ఉంటుంది. తర్వాత క్యూలో కూడా చాలాసేపు పట్టవచ్చు. భక్తాదులతో అడిగి తెలుసుకున్న విషయం ప్రకారం ఒక 10 గంటలు సమయం అయితే పడుతుందన్నారు దర్శనానికి. చూద్దాం. గోవిందా గోవిందా గోవిందా. గోవిందా 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 గోవిందా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవిందా 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 గోవిందా. నిదానంగా పెట్టి వీలుగా ఇట్లా పెట్టినా జూమ్ చేయొచ్చు కానీ కదలలేదు.
ఉప్మా ఉప్మా